మనం ఫైనాన్షియల్గా గ్రో అవడానికి చేయవలసిన కొన్ని మంచి పనులు నేను మీతో ఇప్పుడు పంచుకుంటాను. మొట్టమొదటిగా మనం చేయవలసిన మంచి పని ఏంటంటే కష్టపడి పనిచేసి సంపాదించాలి. దానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు. సో దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. మరి కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, సరిపోయిందా? లేదు. సంపాదిస్తున్న మనీని మొత్తం మనం ఖర్చు పెట్టకుండా కొంత అమౌంట్ని కన్సిస్టెంట్గా మనం సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇలా సేవ్ చేసిన అమౌంట్ అనేది మనం ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసినట్లయితే చక్కగా గ్రో అవుతుంది. మన ఫైనాన్షియల్గా గ్రో అవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో దట్ ఈస్ సెకండ్ స్టెప్. మరి ఇన్వెస్ట్ చేయమన్నారు కదా అని చెప్పి దేనిలో పడితే దానిలో ఇన్వెస్ట్ చేసేస్తే సరిపోతుందా? సరిపోదు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎంతకాలం వరకు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని తీయకుండా ఇట్లా ఉంచడానికి మనం సిద్ధంగా ఉన్నాం, ఈ ప్రాసెస్లో ఎంత రిస్క్, ఎటువంటి రిస్క్ మనం బేర్ చేయడానికి రెడీగా ఉన్నాం, ఇటువంటి అనేకమైన ఫ్యాక్టర్స్ అనేవి మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వీటిని మనం పట్టించుకోకుండా ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి, తెరేమవుతుంది, మనం ఒకటి అనుకుని ఇన్వెస్ట్ చేస్తాం, లేకపోతే ఇలా గ్రో అవుతుందని ఇన్వెస్ట్ చేస్తాం, కానీ అలా అవ్వకపోవచ్చు. కాబట్టి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రాపర్ అసెట్ అలొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అసెట్ అలొకేషన్ అంటే ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న అనేక రకాల ఆప్షన్స్లో లైక్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లైక్ గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్లోనే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ కావచ్చు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు, పోస్ట్ ఆఫీస్ ఆప్షన్స్ కావచ్చు, ఎన్పిఎస్, ఇట్లా డిఫరెంట్ మనకి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, అసెట్ క్లాసెస్ ఉన్నాయి. కాబట్టి అవి ఏవి మనకి సూట్ అవుతాయో వాటిని ప్రాపర్గా అర్థం చేసుకుని మనం ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా ఇన్వెస్ట్ చేస్తున్నాము, మనం మంచిగా అంతా బాగానే కొనసాగుతుంది వెళ్ళాలనుకుంటున్నాం. మరొక ఇంపార్టెంట్ స్టెప్ కూడా ఉంది. మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే అనుకోకుండా ఏదన్నా మనకి ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా డెత్ జరగవచ్చు ఎర్న్ చేసే పర్సన్కి, లేకపోతే మనకి అనుకోకుండా ఏదైనా హాస్పిటలైజ్ అయితే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది మనకి, లేకపోతే మన బిజినెస్ ఉంది, మన హౌస్ ఉంది, మన ఏదైనా షాప్ ఉంది, వాటికి ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు. ఇట్లాంటి వాల్యుబుల్ అసెట్స్ ఏవైతే మనం లైఫ్లో మనం కలిగి ఉన్నామో వీటన్నిటికీ మనం ఇన్సూరెన్స్ కలిగి ఉండడం కూడా చాలా మంచి విషయం అండ్ చాలా నీడెడ్ కూడా. సో దట్ మనకి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ఆ ప్రమాదాల వల్ల ఒక్కసారిగా మనం ఫైనాన్షియల్ డిస్ట్రెస్లోకి వెళ్ళిపోకుండా ఇవి చాలా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రాపర్గా లైఫ్ ఇన్సూరెన్స్ ఎర్న్ చేసే పర్సన్కి, కుటుంబంలో వారికి, మన మీద డిపెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం ఇంపార్టెంట్. ఒకవేళ చాలా వాల్యుబుల్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయి, బిజినెస్ ప్రాపర్టీస్ కావచ్చు, మన ఏదన్నా కూడా అట్లాంటి వాటికి కూడా ఇన్సూరెన్స్ కలిగి ఉండడం, వెహికల్స్కి ఇన్సూరెన్స్ కలిగి ఉండడం, ఇవన్నీ కూడా మనకి ఫైనాన్షియల్గా వచ్చే అత్యవసర పరిస్థితుల్ని తట్టుకోవడానికి హెల్ప్ చేస్తాయి. సో ఇవన్నీ మనం ప్రాపర్గా ఫాలో అయినట్లయితే మనం ఆర్థికంగా ఎదగడానికి ఇవన్నీ మనకి ఎంతో హెల్ప్ చేస్తాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.